చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషములు దేవుని యొక్క అమూల్యమైన మాటలను తెలుసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాయన, ఇదిగో తండ్రి, మీరు వ్రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలు మేము ఆలోచిస్తూ ఉండగా చెబుతూ ఉన్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనేసమని వింటున్న మీ పిల్లలందరూ చక్కగా వాక్యం అర్థం చేసుకుని నీ కొరకు ఉన్నతంగా ఫలించినట్లు అవకాశం కల్పించమని ఈ యొక్క సమయంలో నాయన ఈ యొక్క ఆరాధన అంతటిలో ఈ యొక్క సన్నిధి మీ తోడు ఉంచమని ఈ ప్రార్థన ఈ ప్రేమవాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి ఆత్మీయ సందేశం మనం నేర్చుకున్నాం పిల్లలు. మీకు ముందుగా తెలియజేసిన విధముగా ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి బైబిల్ సందేశం దేవుని పని పోగొట్టుకోకు, ప్రతిఫలం పోగొట్టుకోకు. దేవుని పని పోగొట్టుకోకు, ప్రతిఫలము పోగొట్టుకోకు అన్నటువంటి చక్కటి ఆత్మీయ సందేశం మనం నేర్చుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో కొన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలని అనుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలు పోగొట్టుకోవాలని అనుకుంటారు. ఏవి పోగొట్టుకోవాలనుకుంటాడు, ఎలాంటి విషయాలు పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలని అనుకుంటాడంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. మనిషి పోగొట్టుకోవాలి అనుకునేది మొదటిగా ప్రతిరోజు మనిషి పనులు చేస్తూ ఉంటాడు. ఆ పనులు చేసినప్పుడు మరి శరీరం అలసిపోతుంది. ఆ పని చేసిన తర్వాత అలసిపోయిన తర్వాత మరి చెమట రూపంలో నీటి బిందువులు మన శరీరంలో బయటకు వచ్చేస్తాయి. అప్పుడు స్నానం చేయాలనుకుంటాం. అంటే ఒంటికి ఉన్నటువంటి మురికి పోగొట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాం. అది అలాగే మూసుకోవాలని ఎవరు అనుకో. అదేవిధంగా ధరించినటువంటి బట్టలు, ఆ బట్టలకు ఉన్నటువంటి మురికిని పోగొట్టుకోవాలని ఎన్నో రకాల కంపెనీలు వచ్చాయి. సబ్లెక్సర్ వాడడం, ఇంకా కంపెనీలు తెలియదు కానీ నాకు అన్ని రకాల ఆయిల్స్ వేసేసి లిక్విడ్స్ వేసేసి బట్టలను తెల్లగా వచ్చేలాగా చేస్తారు. బట్టలకు ఉన్నటువంటి మురిగిపోవాలని ఆలోచిస్తారు. బట్ట పోవాలి కాదు, బట్టలు మురిగిపోవాలి, బట్టలు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా అదేవిధంగా క్రైస్తవ సమాజంలో దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనుషుల యొక్క మనస్తత్వాలు ఆలోచిస్తే దేవుని దగ్గర ఎందుకు వస్తూ ఉన్నారంటే ప్రతి ఒక్కరు దేవుని యొక్క వాక్యం మీద విలువ తెలిసిన వాళ్ళు, దేవుడు అంటే ప్రేమ ఉన్న వాళ్ళ గురించి ఒకసారి పక్కన పెడితే దాదాపుగా ఇదిగో దేవుని వలన ఏదైనా మేలు పొందుకోవాలి, ఇదిగో మా జీవితంలో వచ్చినటువంటి ఈ రోగం ఉంది కదా, ఈ రోగం పోగొట్టుకోవాలని వచ్చేవాళ్ళు కొంతమంది దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు. మాకున్నటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు ఇవన్నీ పోగొట్టుకోవాలని వచ్చేవాళ్ళు ఇంకొంతమంది. ఇప్పుడు వరకు చెప్పినవన్నీ పోగొట్టుకునే విషయాలు. మురికి పోగొట్టుకోవడం, మనుషులకు వచ్చేటువంటి రోగాలు పోగొట్టుకోవడం,
కష్టాలు, బాధలు, సమస్యలు ఇవి కూడా తమ జీవితాల్లో ఉండాలని ఎవరు అనుకోరు, వెళ్ళిపోవాలనుకుంటారు. ఇక పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఆలోచిస్తే తమకు ఉన్నటువంటి సంపద బంగారు కావచ్చు, బంగారు పోగొట్టుకోవాలని ఎవరూ కోరుకోరు. ఎంతో కష్టపడితే కానీ కొన్ని తులాల బంగారు సంపాదించలేరు జీవితం. అలాంటి ఒక బంగారు అది పోగొట్టుకునే విషయాలలో ఎవరు ఆశపడరు, ఇష్టపడరు, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక ధనం విషయంలో, డబ్బు విషయంలో ఆలోచిస్తే డబ్బు కూడా ఎవరు పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు, జాగ్రత్తగా కాపాడుకోవాలి, అవసరమైతే బ్యాంకులో వేసుకోవాలి, ఇలా ఆలోచిస్తారు. అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, తమ గర్భాన పుట్టినటువంటి పిల్లలను పోగొట్టుకోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. బాగా సురక్షితంగా, క్షేమంగా ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. నా పిల్లలు చెడిపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు చెప్పే విషయాలన్నీ పోగొట్టుకొనకూడని విషయం. అదేవిధంగా తమకు ఏదైనా పొలం ఉంటే పక్కన పొలంలో ఉన్న వాళ్ళు ఇటువైపు మన పొలంలోకి వచ్చారంటే, ఒక సెంటు జరిగారంటే మనం ఇష్టపడతామా? పోనీలే, ఆ ఒక సెంటే కదా పోతే పోనీలే అని పోగొట్టుకుంటామా? లేదు, దానికోసం పోరాటం చేస్తాం. ఇదిగో మా పొలంలోకి వచ్చేసారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పోగొట్టుకోవాలని కొన్ని విషయాల గురించి ఆలోచిస్తాడు మనిషి, పోగొట్టుకోకూడదని ఇంకొన్ని విషయాల గురించి ఆలోచిస్తాడు. అయితే ఈ సమయంలో మనం ఆలోచించేది ఏంటంటే, దేవుని పని పోగొట్టుకోకు, ప్రతిఫలాన్ని పోగొట్టుకోకు. దేవుని పని ఉంది, దేవుడు మన కోసం పని చేశాడు, దేవుడు మన కోసం పని చేసి పెట్టాడు. ఇప్పటికీ దేవుడు పని చేస్తూ ఉన్నాడు మన కోసం. అయితే ఇప్పుడు మనం దేవుని కోసం పని చేయాలి. మనం దేవుని కోసం చేసే పని దేవుని పని. మనం దేవుని పని చేస్తామని దేవునికి ముందే తెలుసు. ఈ భూమి మీదకి వచ్చిన వారిలో చాలామంది, ఎంతో జనాభా ఉంటే ఆదాము నుండి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో అనేకులు ఆయనను తెలుసుకోలేరు, కానీ కొద్ది మంది అయినా సరే ఆయన తెలుసుకుంటారు. ఆ కొద్ది మంది కోసమైనా సరే ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాలని ఆయన ఆశపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూద్దాం ఒక మాట. నిజంగా మన కోసమే ఆలోచించాడు దేవుడు, ఆలోచించాడు. ఎందరో ఈ భూమి మీదకి అడుగు పెడితే అందరూ తిరిగి ఆయన చెంతకు వెళ్ళిపోరు, ఆయన చెంతకు తిరిగి చేరుకో. కొద్దిమంది ఆయన చెంతకు వచ్చేస్తారు. మనకు కూడా కొంతమందినే సరే మీరు కాపాడండి అని చెప్పారు. ఆ కొద్ది మంది కోసం ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించినట్లుగా, తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అందరి కోసం వచ్చాడు ఆయన. అయితే అందరూ ఆయన తెలుసుకోలేదు. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పించుకున్నాడు మన కోసమే. మన విషయమే ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు. సత్క్రియ, సత్ అనగా సత్యము. సత్యము ఏది? దేవుని వాక్యమే సత్యం. దేవుని యొక్క వాక్యమే సత్యము. ఈ వాక్య సంబంధమైన క్రియలు, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు, దేవుని పనులంటే ఇష్టపడే ప్రజలు, దేవుని పని చేయడం అంటే ముందుకు వచ్చేటువంటి దేవుని పిల్లలు, సంఘస్థులు, అలాంటి వారి కోసం
సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని. ఇదిగో భూమి మీదకి వచ్చిన వారిలో ఎందరో ఉన్నారు, అయితే దేవుని పని అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క పనులు చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వారి కోసమైనా సరే నేను అర్పింపకూడదు, వారి కోసమైనా సరే నేను త్యాగం అయిపోవాలి అనే ఉద్దేశంతో ఆయన మన కోసం అర్పించుకున్నట్టు కనబడతాము. నిజంగా దేవుని పని అంటే ఇష్టమా? మనకు ఇష్టమే. మన కోసం మన మనసు ఎరిగిన దేవుడు, మన గురించి ముందే ఎరిగిన దేవుడు ఆయన. దేవుని పని చేసే విషయంలో మనసు ఆసక్తి ఉందట. మనం రాకముందే, మన అడుగు పెట్టకముందే మన గురించి ముందే తెలుసు. నిజంగా ఆనందపడవలసినటువంటి విషయం ఏమైనా దేవుని పిల్లలు, సత్క్రియలు, దేవుని పనులు, వాక్య సంబంధమైన పనులు, మనం దేవుని కోసం చేసే పనులు, ఇలా మన దేవుని కోసం చేయడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు లోకం దృష్టికి వెరితనంగా అనిపించవచ్చు. వీళ్ళకి ఏ పని ఉండదు, బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు, ఏ కార్యక్రమాలు ఉండవు. ఎప్పుడు చూసినా కానీ దేవుని పనులే అని చెప్తూ ఉంటారు, స్వార్థ కార్యక్రమాలు అని చెబుతూనే ఉంటారు. వీళ్ళు ఒక పిచ్చి వాళ్ళగా ఉన్నారు. మాకు వీరికి వెరి పట్టింది ఏమని లోకం అనుకోవచ్చు, కానీ నిజంగా దేవునికి ఇష్టమైనది ఈ సత్క్రియలు చేయడం. దేవుడికి ఇష్టమైనది క్రియలు. ఇలా మన మనసు ఎరిగిన దేవుడు నిజంగా మన కోసం ఆలోచించాడు. ఈ లోకం ఏమనుకున్నా కానీ నిజంగా దేవునికి ఇష్టపడే విధంగా మనం ఆయన పనులు చేయడానికి ముందుకు వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుడికి ఇది దేవుడు మెచ్చేది. దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యత కూడా ఉంది. చూద్దాం, మనకు తెలిసిన విషయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏం చేయాలి? మనం సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దేవుడు మన మీద పెట్టాడు. ఇందులో స్త్రీ అని పురుషుడని భేదం లేదు. ఇందులో ఏ జాతి వాళ్ళు అని తేడా లేదు. క్రీస్తునందు మనమందరం ఏకమై ఉన్నాం, మనమందరం ఒకటిగా ఉన్నాం. మన మీద ప్రభు పెట్టిన బాధ్యత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. మన జీవితంలో మనం ఎన్నో పనులు చేసుకుంటాం మన కోసం. అయితే ఆ అన్ని పనులన్నింటికంటే మన జీవితంలో మనం చేయవలసినటువంటి అది ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే సువార్త ప్రకటించడం. ఈ సువార్త ప్రకటించడం అది కేవలం బోధకులకు సంబంధించిన పని మాత్రమే కాదు. క్రీస్తును విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి, బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరికి ప్రియమైన దేవుని పిల్లలు, ఇది మా మీద దేవుడు పెట్టిన బాధ్యత. ఇది మన బాధ్యతగా పెట్టాడు. ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఇది మనం మర్చిపోకూడదు. ఇది మన జీవితంలో చివరి వరకు చేస్తూనే ఉండాలి. ఈ దేవుని పనిని మనం పోగొట్టుకోకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను. ఒక కూలి పనులు చేసుకునేవారు బంధువులు ఎవరైనా సరే ఫోన్ చేసి ఈరోజు మీ దగ్గరకు వస్తూ ఉన్నాం, ఇంటికి వస్తూ ఉన్నామని అన్నప్పుడు పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఆ రోజు మానుకుంటారు. కరెక్టే కదా? కొద్దిసేపు ఉన్న తర్వాత వాళ్ళు వస్తూ ఉన్నారని అన్ని ఇంట్లో రెడీ చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ చేసిన తర్వాత ఈరోజు నేను రావడం లేదు, క్యాన్సిల్ చేసుకున్నామని ఎలా ఉంటుంది? మన మనసు ఎలా ఉంటుంది? ఇదేదో ముందే చెప్పచ్చు కదా. మీకోసం రెడీ అయిపోయి ఈరోజు ఉన్నటువంటి ఈ పనిని పోగొట్టుకున్నాం అనుకుంటాం. డ్యూటీ చేసే వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. ఈరోజు డ్యూటీ వెళ్ళలేకపోయాము, ఈరోజు ఆప్షన్ పడ్డాను అనుకుంటారు. ఈ లోక విషయాలలోనే ఒక చిన్న పని పోగొట్టుకుంటేనే మరి ఎంతో బాధపడుతూ ఉంటాం. అలాంటిది దేవుని కోసం, దేవుని పని మనం ముందుకు వచ్చినప్పుడు ఆ పనిని మనం ఖచ్చితంగా చేయడానికి ముందుకు వెళ్ళిపోవాలి. పని పోగొట్టుకోకూడదు.
ఈరోజు పని లేదని ఈ భూ సంబంధమైనటువంటి పని విషయాల్లోనే బాధపడతారు. ఇంకా అదేవిధంగా పిల్లలు కొంతమంది మరి బడికి వెళ్ళకుండా ఆబ్సెంట్ అయిపోతూ ఉంటారు. స్కూల్లోని ఫోన్ వచ్చిందంటే ఏదో కారణం అబద్ధాలు. ఏం బాబు ఈరోజు రాలేదంటే, సార్ మా నాన్న వచ్చిపోయింది సార్ అంటారు. మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ వస్తుంది, మళ్ళీ అదే మాటే, ఇన్నిసార్లు నాన్న ఉంటారు. ఈరోజు మా అమ్మ వచ్చిపోయింది అంటారు. అమ్మను చంపేవాళ్ళు, తండ్రిని చంపేవాళ్ళు. అంటే మానుకోవడానికి కారణాలు అంటే బడికి వెళ్ళకుండా, బడిలో పాఠాలు వినకుండా ఆ రోజు క్లాసులు అన్నీ పోగొట్టుకుంటారు. అక్కడ పాఠాలు మిస్ అయిపోతాయి. కానీ మనం మన జీవితంలో దేవుని కోసం చేసేటువంటి దేవుని పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి మనం ముందరికి వేయాలి, వెళ్ళిపోతూ ఉంటాం. మనం పోగొట్టుకోకూడదు, దేవుని పని మనం పోగొట్టుకోకూడదు అనేది ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇంకొక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చెయ్యము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నువ్వు చెయ్యాలి. చేయుటకు మన చేతికి వచ్చినటువంటి ఏ పని అయినా సరే మనం చెయ్యాలి, చేయాలని చెప్తా ఉన్నా. ఈ లోకంలో నీ చేతికి వచ్చిన పని నువ్వు చేసేసుకో. అదేవిధంగా దేవుని కోసం నువ్వు చేయవలసినటువంటి పని, నీ చేతికి వచ్చిన పని, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు, దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్ ఏదైతే ఉందో, నువ్వు ఏది చేయగలవో అది నువ్వు చేయమని చెప్తా ఉన్నా. అంటే దేవుని పని చేయాలన్నా చేయాలి, పోగొట్టుకోకూడదు. ఎందుకంటే తర్వాత కంటిన్యూగా ఏం చెప్పాడంటే చూడండి, నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవిత కాలంలోనే మన శక్తి లోపం లేకుండా మనం దేవుని కోసం చేయాలి పని. ఇక్కడ చేయకుండా తర్వాత చేస్తాం అనుకుంటే ఈ జీవితం మూసిపోయిన తర్వాత పాదాలకు వెళ్ళిపోతే మరో లోకంలో పని లేదు, ఉపాయం లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, ఇంకా ఏం లేదని చెప్తాం. ఇప్పుడే ఈ లోకం ఉన్నప్పుడే మనం దేవుని కోసం పని చేయాలి. మనం దేవుని పనిని పోగొట్టుకోకూడదు. ఏమైనా దేవుని పని అయితే దేవుని పని విషయంలో ఎవరైనా సరే పోగొట్టుకున్నారా? ఇది మా ప్రశ్న. దేవుని పనిని పోగొట్టుకున్నారా? చూద్దాం, ఒక సందర్భంలో చదువుతున్నాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన. ఇక్కడ ఒక వ్యక్తి పోగొట్టుకున్నాడు. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి ఉన్నాడు, నాశనపుత్రుడు. యేసుక్రీస్తు వారిని అప్పగించిన వ్యక్తి, 30 వెండి నాణ్యములకు అప్పగించినటువంటి వ్యక్తి ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఈ 12 మందిలో ఈ ఇస్కరియోతు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పేతురు కావచ్చు, యోహాను గారు కావచ్చు, ఆంద్రేయ కావచ్చు, వీళ్ళందరూ తర్వాత సువార్త పనిలో వెళ్ళిపోయారు. కానీ ఇస్కరియోతు యూదా వాళ్ళు ఈయన మాత్రం యేసుక్రీస్తు వారిని అప్పగించిన తర్వాత పశ్చాత్తాపడినట్టుగానే ఉండి చివరికి గురి పెట్టుకొని చచ్చిపోయాడు. దేవుడిచ్చినటువంటి చక్కటి అవకాశం, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని పని చేసేటువంటి ఆ చక్కటి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. యూదా తప్పిపోయాడు. యూదా దేవుని పని పోగొట్టుకున్నాడు. మనము
దేవుని పనిని పోగొట్టుకోకూడదు. మన గురించి చేసిన దేవుడు నిజంగా మీరు దేవుని కోసం పని చేయగలరు, మీరు సత్క్రియలో మీకు ఆసక్తి ఉంది అనే ఉద్దేశంతోనే ఆయన ప్రాణం పెట్టి యేసుక్రీస్తు మనల్ని కాపాడి సంఘంలోకి చేర్చి ఇప్పటి వరకు ఉంచాడంటే నిజంగా దేవుని కనికరమే. ఇలాంటి తరుణంలో మనం ముందుకు వచ్చేటువంటి దేవుని పని మనం ఏం చేయాలి? పోగొట్టుకోవాలా? కాపాడుకుందాం, చేద్దాం, చేయాలి. పోగొట్టుకొనకుండా చేయాలి. దేవుని పని పోగొట్టుకోకు. దేవుని పని చేస్తే ఏ ఉపయోగం? దేవుని పని చేయడం వలన ప్రతిఫలం ఉందా? దేవుని పని చేయడం వలన నష్టం ఏమైనా వస్తుందా? దేవుని పని చేయడం వలన నష్టం అయితే రాదు. ఈ లోకంలో ఎన్నో పనులు చేసిన తర్వాత నష్టాలకు వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని పని చేసినప్పుడు నష్టం అయితే రాదు, ప్రతిఫలం అయితే ఉంది. ఒక మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. నువ్వు దేవుని కోసం పని చేస్తే, నువ్వు దేవుని కోసం నీ కష్టం ఇచ్చినప్పుడు, నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వు దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు మాత్రం నీ పని నువ్వు చేసినందుకు ఆ పని వ్యర్థం కాదు. ఈ లోకంలో ఏ పని చేసినా కానీ లాభం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, చెప్పలేదు. నువ్వు దేవుని కోసం చేయడం వలన, ఒక అడుగు ముందుకు వేయడం వలన నీకైతే నష్టం జరగదు, నీకు లాభమే ఉంది. నీకు దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుని పని మనం పోగొట్టుకోకూడదు. ఒక ఇశ్రాయేలు యూదా అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని పని పోగొట్టుకున్నాడు, దూరం చేసుకున్నాడు, దేవుడికే దూరం అయిపోయాడు. మనమైతే అలా ఉండకూడదు. దేవుని పని చేయాలి, ప్రభు పని చేయాలి. ప్రభువునందు మనం పడే ప్రయాస అనేది అది వ్యర్థం కాదు, నష్టం జరగదు. ఇదే తెలియజేస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమైనా దేవుని పిల్లలారా, మనం మనుషుల వైపు చూడకూడదు, ఈ లోకం వైపు చూడకూడదు, ఈ లోకాశల వైపు చూడకూడదు. ఎవరో ఏదో అనుకుంటా ఉన్నారని మనం దేవుని కోసం చేయకుండా వెనకడు వేయకూడదు. ఇంకా ఒక సందర్భం ఏమన్నాడంటే, సిగ్గుపడనక్కర్లేని పనివాణిగా, మీరు సిగ్గుపడి దూరం అయిపోతున్నారేమో, సిగ్గుపడనక్కర్లేని పనివాణిగా చేయమన్నాడు. కాబట్టి దేవుని పనిని మనం పోగొట్టుకోకూడదు. దేవుని పని చేయడం వల్ల అది వ్యర్థం కాదు. దేవుని పని చేయడం వల్ల మనకు ప్రతిఫలమే ఉంది. ఒక మాట చదువుకుందాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 41వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 41వ వచనం చదువుకున్నాం కదా. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 41వ వచనం. మీరు క్రీస్తు వారని, మీరు క్రీస్తు వారు, మీరు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు, మీరు క్రీస్తు యొక్క అనుచరులు, మీరు దేవునికి సంబంధించిన వాళ్ళు, మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. ఎవరైనా సరే, రీసెంట్గా మేము కూడా సువార్తకు సంబంధించినటువంటి కరపత్రాలు పంచడానికి వెళ్ళిపోయాం. అలా వెళ్ళినప్పుడు కొంతమంది నీళ్లు త్రాగమని పిలుస్తారు, నీళ్ళు ఇస్తారు. మేము క్రీస్తు వారమని, అలా ఎవరైనా సరే మీరు కూడా క్రీస్తు పేరిట వచ్చారని, ఇదిగో దేవుని తరపున మీరు వచ్చారని గ్రహించి గిన్నెడు సన్నీళ్ళు ఇదిగో త్రాగండి అని మీకు ఇస్తే
అలా మాకు ఇచ్చిన ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మాత్రం ప్రతిఫలమును పోగొట్టుకుంటాడా, పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోడు. ప్రతిఫలాన్ని పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. కన్ఫామ్. ఇదిగో మీకోసం, మీరు దేవుని వారని, మీరు దేవుని పని చేస్తున్నారని, మీకోసం గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చిన, ఆహారం పెట్టిన, ఇంకా ఏదైనా సహాయం చేసినా, ఇదిగో చేసిన వాళ్ళు మీరు మీకు చేసినందుకు ఆ ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు. ఇది కన్ఫామ్. దేవుని పని చేయడం వలన ఎంతో ఆశీర్వాదం ఉంది. దేవుని పని మనం పోగొట్టుకోకూడదు. దేవుని పని చేయడం వలన ప్రతిఫలమే ఉంది. ఇలా దేవుని పని చేయడం వలన ప్రతిఫలం వచ్చేస్తుంది. ఒకవేళ చేయకపోతే నష్టం, చేయకపోతే ప్రతిఫలం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా మనం ప్రతిఫలాన్ని పోగొట్టుకోకూడదు అనేది ఈ యొక్క విషయాల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇంకో సందర్భాన్ని చూద్దాం. కొంతమంది చేస్తారు, చాలా చేస్తారు తమ జీవితాల్లో. అయితే చేసే విధానంలో కొంత విషయాన్ని చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తునే ఒక ఆయన పిలుస్తాడు. ప్రభువా, ఇదిగో మా ఇంటికి వచ్చేసి అని యేసుక్రీస్తు వారిని ఆహ్వానిస్తాడు. యేసుక్రీస్తు వారి పేరిట పోతేనే ప్రతిఫలము, యేసుక్రీస్తు వారే నైట్ వెళ్ళిపోతే ఇంకెంత ప్రతిఫలం? అలా ఆయన పిలిచినప్పుడు ఆయనే ఆ ఇంటి వారితో ఏమన్నాడో చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం 12వ వచనం. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇంటికి, ప్రభువుని ఇంటికి పిలిచారు. తన్ను పిలిచిన వానితో ఇట్లా అంటున్నాడు, ఆ ఇంటి వానితో చెప్తా ఉన్నాడు, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరునైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. ఇంటికి పిలిచేటప్పుడు, విందు చేసేటప్పుడు, అది పగటి విందు కావచ్చు, రాత్రి విందు కావచ్చు, అలా పిలిచేటప్పుడు ఎవరేమి పిలుచుకోవాలి ప్రభువా? ఆయన అడగలేదు. ఆయన ప్రభువే చెప్తా ఉన్నాడు, నువ్వు విందు చేసేటప్పుడు ఎలాంటి వారిని పిలిచాలంటే, ఇదిగో స్నేహితులు పిలవాకు, బెస్ట్ ఫ్రెండ్ పిలవాకు, బంధువులు పిలుచుకొని రావాకు, ధనవంతులు పిలుచుకొని రావాకు. అలాంటి వద్దా వాళ్ళు ఎప్పటికి వద్దా అంటే ఎప్పటికి వద్దని కాదు, ఇక్కడ ఒక విషయం గురించి చెప్తా ఉన్నాడు ఆయన. వారిని పిలవకూడదు, పిలవద్దని చెప్తా ఉన్నాడు. ఎందుకు పిలవద్దని చెప్తా ఉన్నాడంటే ఒక విషయాన్ని చెప్పడానికి ఆ సందర్భంలో చెప్తా ఉన్నాడు వీళ్ళ గురించి. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుస్తారు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అంటే నువ్వు చేశావు, అలాంటి వారిని ఒకవేళ పిలిచి నీ బంధువులను, నీ స్నేహితులను, పొరుగు వారిని, పెద్దవాళ్ళను అందరినీ పిలిచి విందు చేశావు. నువ్వు పిలిచావు కాబట్టి వాళ్ళు మళ్ళీ నేను పిలుస్తాను. వాళ్ళు వచ్చారు కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళడం, వాళ్ళు రావడం, వాళ్ళు రావడం, నువ్వు వెళ్ళడం, ఇదే జరుగుతూ ఉంటుంది. ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం. వాళ్ళు ఇచ్చినందుకు ప్రతిఫలం వాళ్ళకు, నువ్వు ఇచ్చినందుకు ప్రతిఫలం నీకు. అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అది పక్కన పెట్టేసి చెప్తా ఉన్నాడు ఆయన, నువ్వు వారికి ఉపకారం చేశావు, వాళ్ళు మరి నీకు ఉపకారం చేస్తారు. ఇంకా నీకు గొప్ప ఏమి, నీ ప్రతిఫలం ఎక్కడ కలుగుతుంది ఎక్కువ? ఆ ఉద్దేశంలో చెప్తా ఉన్నాడు ఆయన. అయితే నువ్వు ఎలాంటి వాళ్ళని పిలిచాలంటే మొదలు వచ్చింది, నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటి వాండ్రను, గుడ్డి వాండ్రను పిలువుము. ఇలాంటి వాళ్ళు పిలుస్తాం. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఇలాంటి మంది వస్తా ఉంటే ఇదేం ప్రోగ్రామ్ అసలు అని అసహించడం వెళ్ళిపోతారు మీద వాళ్ళందరూ. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, అలాంటి వారిని, పేదలను, అంగహీనులను, అవయవాలు లేని వారిని, ఇలాంటి సమస్యలో ఉన్న వారిని నువ్వు పిలిపించుకొని వారికి విందు ఇచ్చేసి, అలా చేస్తే నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు. నువ్వు చేశావు, తిరిగి వాళ్ళు చేయడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. కాబట్టి నీవు ధన్యుడు అయిపోతావు. నీతిమంతుల పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. ప్రియమైన దేవుని పని చేయడం వల్ల ప్రతిఫలం ఉంది. ఇలా ప్రతిఫలం వచ్చేస్తుంది.
ఆతిథ్యం ఇవ్వడంలో ప్రతిఫలం ఉంది. నువ్వు ఇచ్చే విషయంలో ప్రతిఫలాన్ని పోగొట్టుకోవు. ఎలాంటి వారిని విందుకు పిలవమని చెప్తా ఉన్నానంటే, ఇదిగో పేదలను, నీకు తిరిగి రిటర్న్ సహాయం చేయలేని వారిని, అలాంటి వారిని పెంచుకుంటే నీ ప్రతిఫలం పెరిగిపోతుంది, నీ ప్రతిఫలం వచ్చేస్తుంది, నీ ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న ఈ మాట నిజంగా కొంతమందికి సైన్స్ అనేకపోవచ్చు. ఇలాంటి వారిని పిలుచుకోవాలి, అలాంటి వారిని పిలుచుకోవాలి. వాళ్ళు తిరిగి చేయడానికి అవకాశం లేదు, వాళ్ళు చేయాలనే చేయలేని స్థితిలో ఉంటారు. కాబట్టి నీకు ప్రతిఫలం వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పని మనం చేసేయాలి. ఇది మన బాధ్యత. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. మన ముందు కూడా 2 మీటింగ్స్ ఉన్నాయి, పెద్ద మీటింగ్స్. ఒకటి ఉయ్యవాడ ప్రాంతంలో ఈ నెలలోనే, వచ్చే నెలలో మరి ఆరాధ ప్రాంతంలోనే ఇక్కడే మరి జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల నిమిత్తం ఎందరో సహాయ సహకారాలు అందించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మన సంఘానికి వచ్చేవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు. ఇలా చేసే విషయంలో ఇవన్నీ ఏంటంటే దేవుని కోసం చేసే పని. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ప్రతిఫలం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఏది చిన్న పని చేసినా ప్రతిఫలం వచ్చేస్తుంది. ప్రతిఫలాన్ని పోగొట్టుకో. ఇలా చేసేటప్పుడు ఎన్నో పనులు ఉంటాయి, ఏం లేదనుకోవచ్చు. కానీ ఆ పని మీద వేసుకున్న వాళ్ళు కావచ్చు, ఆ పని దగ్గరగా ఉండి చేసే వాళ్ళకి తెలిసిపోతుంది ఎంత పని ఉందని. ఒక చిన్న వాహనం, ఒక బైక్, అలా మీరు బైక్ స్టార్ట్ చేసుకున్న వెళ్ళిపోతూ ఉంటారు. పెట్రోల్ పోసాం కదా, బండి వెళ్ళిపోతూ ఉంది అనుకోవచ్చు. కానీ ఆ బండి, ఒక బైక్ ముందు కదలాలంటే లోపల ఉన్నటువంటి యంత్రాలని పనిచేయాలి. ఎన్నో చిన్న చిన్న విభాగాన్ని పనిచేయాలి. పని చేస్తేనే ఆ వాహనమే ముందు కదులుతుంది. తెర ముందు చూసేది కొన్ని భాగాలే, కానీ తెర వెనక చూస్తే ఎన్నో పని చేస్తూ ఉంటాయి. ఒక దేవుడి కార్యక్రమం జరుగుతూ ఉందంటే, ఒక గొప్ప సభ జయిస్తూ ఉన్నారంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. కరపత్రాలు పంచడం, ఆ యొక్క స్టేజ్ని అంతా తీసుకొని రావడం, అమర్చడం, దైవసేవకులను పిలిపించుకొని వారిని మరి చక్కగా రూమ్స్లో సిద్ధపరచాలి. వారికి లాడ్జ్ తీయాలి, వారికి భోజనాలు తీసుకొని పోవాలి. ఆ చేసే వాళ్ళకి పని ఉంటుంది. ఇట్లా రకరకాల పనులు ఉంటాయి. వచ్చిన ప్రజలందరికీ భోజనం పెట్టాలి. ఆ భోజనం తయారు చేయడానికి ఎంతోమంది కష్టపడాలి. కూరగాయలు తయ్యేవాళ్ళు, వంట సిద్ధపరిచేవాళ్ళు, అందరికి భోజనం పెట్టిన తర్వాత ఆ పాత్రని కడగడం, వచ్చే వాళ్ళని మనం చూసుకోవడం, ఇలా రకరకాలుగా ఎన్నో పనులు ఉంటాయి. దేవుని కోసం నువ్వు చేసేటువంటి ప్రతి చిన్న పని పక్కన ఉన్న వాళ్ళకు తెలియకపోవచ్చు, కానీ గ్రహించలేకపోవచ్చు, కానీ దేవాలయ దేవునికి అందరి హృదయాన్ని తెలుసు. నువ్వు చేసిన ప్రతి దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు చేసే గతంలో ఇంకా మళ్ళీ చేస్తా ఉన్నావు కదా, దేవుడు మనసులో ఆయన అన్యాయసుడు కాదు. ఈ దేవుని పని చేయడం ఇది మేలా కీడ. చివరిగా ఈ మాట చదువుకుందాం. దేవుని పని చేయడం వలన మనకి ప్రతిఫలం ఉంది. దేవుని పని మనం పోగొట్టుకోకూడదు. దేవుని పని పోగొట్టుకుంటున్నామంటే మనం ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటున్నాం. దేవుని పని చేయడం అనేది ఇది మేలా కీడ? మేలే. ఈ దేవుని పని చేయడం వలన ఇది మేలే కాబట్టి మేలు మనం చేయాలి. ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాడు. ఈ మాట చదువుకుందాం, ఊహించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది దేవుని పని చేయడం మేలైనది, సక్రియలు చేయడం మేలైనది, మేలైనది చెయ్యాలని తెలిసి అలాగూ చెయ్యని వానికి పాపం కలదు. దొంగతనం చేయడం, మోసం చేయడం, వ్యభిచారం చేయడం, అబద్ధాలు, ఇవే కాదు పాపాలు. దేవుని పని చేయకపోవడం కూడా ఒక పాపం. కాబట్టి ఏం చేయాలంటే దేవుని పని చేయాలి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని పని మన ముందుకు వచ్చింది. దేవుని పనిని మనం పోగొట్టుకోకూడదు.
దేవుని పని పోగొట్టుకుంటున్నామంటే మనం ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటున్నాం, మనం నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాం. అలా మనం అందరం ఉండకూడదని ఈ కొద్ది విషయాల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్న పిల్లలు, దేవుని పనిని పోగొట్టుకోకుండా దేవుని పని చేస్తూ దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని మనం సంపాదించుకోవాలని, నిత్య జీవానికి చేరుకోవాలని ఈ యొక్క మాట ముగిస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా యొక్క తండ్రి, ఈ యొక్క ప్రేమమానుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మరొకసారి ఆయన ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ జీవిత కాలంలో మా ముందు ఉన్నటువంటి మీ యొక్క పనులన్నింటినీ ఆయన మీరు చేసే విధంగా మాకు సహాయం దయచేయమని కోరుకొలుస్తూ ఉన్నాం. మాకు శక్తిని, బలమును, ఆలోచనను ఆయన దయచేయమని కోరుకొలుస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మేమందరం ఒకటిగా ఉంటూ ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి ఈ యొక్క పైన జరిగించిన ఆయన మీరు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని మేము దక్కించుకునే విధంగా ఇదిగో తండ్రి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించే విధంగా మాకు సహాయం దయచేయమని మీ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆయన మాకు ప్రతి దశలో, ప్రతి సందర్భంలో మీ తోడు, మీ సన్నిధి మాకు ఉంచండి. ఈ యొక్క సమయంలో ఆయన మరిన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా మీరు తోడు నడిపిస్తామని ఈ ప్రార్థన మీ ప్రేమవాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.